రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. నమ్మకం అనేది బతికిస్తుంది, అనుమానం అనేది చంపేస్తుంది. దీనికి సంబంధించి చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను మన పిట్ట కథల్లో. అనగనగా ఒక ఊరిలో ఒక టీచర్ ఉన్నారంట. ఆ టీచర్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. ఒకే ఒక అబ్బాయి ఆవిడ్ని అంతగా నమ్మడు. ఒకసారి ఆ టీచర్ ఆ బాబుని పిలిచి, అరే, ఈ ఊరంతా నా మాటని నమ్ముతుంది, నువ్వెందుకు నా మాటని నమ్మవు అని అడిగిందంట. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, లేదు టీచర్, ప్రతి ఒక్కరూ బ్లైండ్గా మిమ్మల్ని నమ్మిస్తున్నారు. నాకేదైనా జరిగితే కదా, మీరు చెప్పింది నిజమైతేనే కదా నేను నమ్మేది, అందుకే నేను మిమ్మల్ని అంతగా నమ్మను అని అన్నాడంట. సరే అయితే నీలో నమ్మకం పెంచడానికి నేనేం చేయాలి అని అడిగాడు. వెంటనే ఆ బాబన్నాడు, సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను, అప్పుడు మీరు చెప్పిందే జరిగితే అప్పటినుంచి నేను ఈ మాట నమ్ముతూనే ఉంటాను అని చెప్పాడంట. ఏమైంది, ఒకరోజు ఆ బాబు టీచర్ దగ్గరికి వచ్చాడంట. ఈరోజు అర్జెంటుగా నేను ఊరు దాటి పక్కూరికి వెళ్ళాలి, కానీ కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇంత వర్షంలో నేను తడుచుకుంటూ వెళ్తే ఆ ఊరు చేరుకోగలుగుతానా, అసలు బతికి బయట పడగలుగుతానా అని టీచర్ని అడిగాడు ఈ అబ్బాయి. వెంటనే ఆ టీచర్ చెప్పింది, నీకు అన్నిటికీ దేవుడున్నాడు, నువ్వు నమ్మకం పట్టుకొని నువ్వు తడుస్తూ వెళ్ళు, లేదా ఒక నీడని కూర్చొని మెల్లిగా గ్యాప్స్ తీసుకుంటూ వెళ్ళు, నువ్వు నీ ఊరికి చేరుకోకపోతే అప్పుడు నన్ను అడుగు అని అడిగిందంట. ఆ అబ్బాయి సరే టీచర్ చెప్పింది కదా అని నడవడం మొదలుపెట్టాడు. కాస్త దూరం వెళ్ళాక వర్షం మరింత పెరిగింది. వెనక్కి వచ్చేద్దామా అని అనుకున్నాడు. కానీ టీచర్ని నమ్మాలా వద్దా అని చెప్పి ఆలోచించి, సరే ఈ ఒక్కసారికి టీచర్ మాట నమ్ముదాము, దేవుడున్నాడు అని అంటుంది కదా, సరే అని చెప్పి దేవుడున్నాడు, నన్ను కాపాడుతాడు అని మనసులో అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ ఊరు చేరుకున్నాడు. కానీ టీచర్ 2 రోజులు అయిన తర్వాత అనుమానపడింది. ఆ అబ్బాయి ఇంతకీ ఆ ఊరు చేరుకున్నాడా లేడా అని ఆలోచనలో పడింది. వెంటనే ఆ టీచర్ ఏం చేశారు, ఆ అబ్బాయి వెళ్ళిన దారిలోనే ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ టీచర్ ఆ అబ్బాయి వెళ్తున్న దారి ఎంపటా వెళ్ళి ఆ అబ్బాయి పాదాలని చూస్తూ వెళ్ళాడు. అప్పుడు ఆలోచించింది, అయ్యో ఈ అబ్బాయి చేరుకున్నాడో లేదో తెలియట్లేదు అని అనుకొని అనుమానంతో వెళ్ళి ఆవిడ కూడా ఆ నీటిలో తడిచిపోయి అక్కడే ఒక చోట ఇరుక్కుపోయింది. ఆ అబ్బాయి రెండోసారి మళ్ళీ అదే దారిన ఆ ఊరి చేరుకునేటప్పుడు ఆ టీచర్ని ఒక మూలన కూర్చొని వణికిపోవడం అబ్జర్వ్ చేసిన ఆ బాబు, ఏమిటి టీచర్ మీరిక్కడున్నారు అని అడిగితే, ఏం లేదు, నువ్వు వెళ్ళేవా లేదా అని చెప్పి చూద్దామని వచ్చి నేనే ఇరుక్కుపోయాను అని అంటే, అదేంటి టీచర్, దేవుడు ఉన్నాడు, నీకేం అవ్వదు, వెళ్ళు అని అన్నావు కదా అని అడిగితే, ఈ టీచర్ అన్నదంట, నువ్వు నమ్మకం పెట్టుకొని వెళ్ళావు, అందుకే నువ్వు చేరుకున్నావు, నేను డౌట్ పడ్డాను, అందుకే ఇక్కడే ఉండిపోయాను అని అన్నదంట. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, అన్ని విషయాలని మనం మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యాలి. మన మనసు మనకి చెప్పేస్తుంది దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదు అని. నమ్మాల్సిన వాటిల్ని నమ్మే తీరాలి. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇలాంటి చక్కనైన స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.